చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈ యమ్మీ పాస్తాని ఈజీగా మనం ఇంట్లోనే కుక్కర్లో చేసుకోవచ్చు. దానికోసం ఒక కుక్కర్లో ఆలివ్ ఆయిల్ వేసుకొని అందులో గార్లిక్ అండ్ రఫ్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకుంటాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఇవి స్లైట్గా బ్రౌన్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని అది ప్యూరీ చేసుకొని యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, ఉప్పుని యాడ్ చేసుకొని 2 కప్స్ ఆఫ్ పెన్నె పాస్తాని యాడ్ చేసుకుంటాను. ఇది దూరం వీటితో చేసిన పాస్తా. ఎప్పుడు ఇదే బ్రాండ్ తీసుకుంటాను. సో నాకు ఎంత వాటర్ అండ్ ఎన్ని విజిల్స్ పెట్టాలో నాకు అర్థమవుతుంది. సో దాని ప్రకారం చేస్తాను. ఇది కుక్ అవుతూ ఉండగా ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్తో గ్రీస్ చేసుకొని క్యారెట్స్, ఆరెంజ్ బెల్ పెప్పర్స్, క్యాబేజ్ అండ్ బ్రోకలీ వేసుకొని లైట్గా సాటే చేసుకుంటాను. ఉత్త పాస్తాలోనే మనకు అసలు ఏముంటుంది, అందుకనే కొంచెం మినరల్స్ని యాడ్ చేస్తున్నాను. ఉత్త పాస్తా తింటే మనం చాలా ఎక్కువ తినేస్తాం, క్యాలరీస్ ఎక్కువైపోతాయి. ఒక 5 to 6 విజిల్స్ తర్వాత నాకు ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ఆరిగనో వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక బౌల్లో మనం సాటే చేసుకొని పెట్టుకున్న వెజ్జెస్ అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న పాస్తా అండ్ ప్రోటీన్ కోసం బాయిల్డ్ ఎగ్స్ని యాడ్ చేసుకొని ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ని మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.